అమ్మాయి గారు అయ్యగారిని పట్టిన దెయ్యం తిన్నగా మన ఇంట్లోకి వస్తుందండి. దాని చిమ్మడి పోను ఎంత ధైర్యం. లచ్చమ్మ, ఎలుక తనంత తాను బోన్లో పడ్డానికి వస్తుంది రాని. ఎక్స్క్యూజ్ మీ, ఎక్స్క్యూజ్ మీ. హలో, మీరు? నా పేరు నిషా, మీ వారికి పర్సనల్ సెక్రటరీని. అనుకున్నాను. వాట్? పాయిజన్? పాయిజన్? అదే పాయిజన్ సెంటు గుమగుమలాడిపోయేసరికి మీరు మావారి మనిషి అనుకున్నాను. అదే పర్సనల్ సెక్రటరీ అని. ఐ లైక్ ఇట్, యు నో. మీ ఎదురింట్లో నిన్ననే దిగాను. బాబాయ్ గారు చెప్పారులే. అవును, నువ్వు అందంగా ఉంటావని మా వారు అబద్ధం చెప్పారేంటి? నువ్వు అందంగా కాదు, చాలా అందంగా ఉన్నావు. ఓ థ్యాంక్ యూ. ఏంటి తగ్గుతున్నారు? మా ఐదారు జబ్బుచ్చు పడింది కదమ్మా, ఎప్పుడు వదులుతుందో ఏమిటో. అట్లకడ కాల్చి ఒళ్ళంతా వాతలు పెడితే తగ్గుతుందమ్మా. అప్పటికి తగ్గకపోతే కొరడా పుచ్చుకొని వేరే బాధలు పడితే తగ్గుతుందమ్మా. ఓ మై గాడ్, అంత నాటు వైద్యం చేయాలా? చెప్పాలంటిది కదమ్మా, చెయ్యక తప్పేటట్టు లేదు. రామ్మా, టిఫిన్ చేద్దు గాని. వద్దండి, తినే వచ్చాను. పోనీ కాఫీ అయినా తాగెళ్ళమ్మా. ఓకే ఓకే, కూర్చో, కాఫీ తెస్తాను. అబ్బో కిరికిరి. ఎదురింటో దిగవు సరే, ఇప్పుడు ఏకంగా ఇంటికి వచ్చేసావేంటి? క్షణం కూడా నేను చూడకుండా ఉండలేకపోతున్నాను, అందుకే వచ్చేసా. ఈ సంగతి సరే, నా సంగతి ఏంటి? ఆవిడికి తెలిసిందనుకో, కొంపలు అంటుకుపోతాయి. పదా. ఏమండి? రాదా తను? అన్ని విషయాలు చెప్పేసింది. అంటే అదేనండి, తను మీ పర్సనల్ అని. అబ్బబ్బా, ఏమంటారు అది? పర్సనల్ సెక్రటరీ అని. నిన్ననే ఎదురింట్లో దిగానని మా పరిచయాలు అయిపోయాయి. తీసుకోమ్మా. థ్యాంక్ యూ ఫర్ ది కాఫీ. వెళ్ళొస్తానండి. ఆఫీస్కేగా? ఎలా వెళ్తున్నావు? ఆటోలో. ఏమండి, మీరు కూడా ఆఫీస్కేగా? ఈ అమ్మాయిని కూడా మీతో పాటు కార్లో తీసుకెళ్ళండి. అంత బాగోదేమో. అంత బాగా లేకపోవడానికి ఇందులో కొంపలు మునిగిపోయేది ఉందండి. ఏమున్నాయి? ఏం లేదు. అదే కదా, తీసుకెళ్ళండి మరి. పదనిషా, వెళ్ళండి. బాగుందమ్మా, చాలా బాగుంది. మీరు చెప్పడం, వాళ్ళు వెళ్ళడం. విడదీయాల్సింది పోయి మీరే దగ్గర చేస్తారా? లచ్చమ్మ, దూరంగా ఉంటే దగ్గర అవుతారు, దగ్గరగా ఉంటే దూరం అవుతారు. ఏంటోనమ్మా, నాకేం బాధపడటం లేదు. భీముడు, మన పొలంలోకి వచ్చిన పొగరబొత్తు దొంగ గుడ్డుని ఏం చేస్తారు? ఏముందమ్మా, మచ్చికి చేసుకుని ముక్కు తాడేసి బందీల దొడ్లో పడేస్తాం. నేను అదే చేస్తున్నాను. మా కాపురంలోకి వచ్చిన ఈ దొంగ గొడ్డుని మచ్చిక చేసుకుంటున్నాను.